ఫిబ్రవరి 20, 2025 గురువారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ టమాటో స్టాక్ అంటే అలాగే బయట బండ్లు ఏమి వచ్చినాయి, ఏం వేయాలనేది మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి ఏమైనా తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అండ్ వీడియోలో మాట్లాడుకుందాము. సో అలాగే నేను మన మదనపల్లి మార్కెట్లో ఏం రేట్లు పోయినాయి, ఏమి వేయాలనేది కూడా మాట్లాడుకుందామండి. సో ఇంకా ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే దిగుమతుల్లో అయితే పెద్దగా మార్పు ఈ లైన్లో చూసుకుంటే జీపీఆర్కి బాగానే కాయలు వచ్చినాయి. అలాగే జీపీఆర్ మదీనా తర్వాత వచ్చేసి మనకి జీపీఆర్ పీఓసీ లైన్లో అలాగే జేబీటీకి కొంచెం పర్లేదు బాగానే వచ్చినాయి. ఓవరాల్గా మార్కెట్ అంటే ఈ లైన్లో తీసుకున్నట్టయితే ఒక 4 మండీలకు పర్లేదు మంచిగానే వచ్చినాయి. అలాగే టీవీఎస్ మండీ లైన్లో చూసుకున్నట్టయితే ఎంఆర్కి అంత కాయలు అయితే వచ్చినాయి. తర్వాత టీఎల్డీకి బాగానే వచ్చినాయి. తర్వాత కేజీఎన్ మండీకి ఒక 300 దాకా అయితే వచ్చినాయి. సిఐకేకి పర్లేదు. తర్వాత వచ్చేసి మనకి టీవీఎస్కి కొంచెం పర్లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇందాక ఏదైతే మండీలు చెప్పానో ఈ మండీలు కొంచెం బాగానే వచ్చినాయి. తద్దే మండీలు అన్నిటికీ కొన్ని మందికి చాలా మందికి బోనీ అయితే అవ్వలేదు. మీకు పెద్దగా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ సీజన్లో ఇంకా మీకు తెలిసిందే కదా అది ఉండేది. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. అయినా వేలం పాటలు చాలా స్లోగా జరిగాయి. నిన్న వచ్చేసి 280 రూపాయలు మార్కెట్ జరిగినది. ఆ 300 కూడా కేవలం ఒక్కలాడుతూ 300 అయితే పడింది. మార్కెట్ అత్యధికంగా 250 లోపలే జరిగింది యావరేజ్గా తీసుకున్నా కూడా. సో అది ఉండేది. ఇంకా బయట బండ్లు ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది అర్ధరాత్రి కాడ ఒక బండి అయితే వచ్చింది. నేను కూడా మీకు నిన్న ఒకటి అదే బయట బండి ఏం రేటు పోయింది 7.5 కాడ ఒకటి పెట్టింటాను. మీరు చూడకపోతే షార్ట్ వీడియో ఒకటి పెట్టింటాను చూడండి. ఆ బయట బండి వచ్చేసి నిన్న 230 లోపల అడిగారు. అంతకన్నా లోపలే పోయింటుంది లేండి. 200 లోపల 210 రూపాయలు 200 170 180 సేల్ అయితే జరిగింది నేను అనుకుంటాను. మీకు తక్షణ నందక అలాగే భూవరం కావాల్సిందే కింద నెంబర్ ఒకటి మీకు కూడా చేసి పక్క నెంబర్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. మీకు తక్షణ కావాల్సిన కింద నెంబర్ అయితే ఉంది. అలాగే నందక కావాల్సింది కింద నెంబర్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి.